మార్చ్ 2026లో అంటే లాస్ట్ మంత్లో టాప్ 10 సెల్లింగ్ ఎస్యూవీస్ ఏంటని తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో వాటి సేల్స్ ఎక్కువ పెరుగుతోంది కదా. హ్యాచ్ బ్యాక్లు, సెడాన్ల కార్ల సేల్స్ తగ్గిపోతున్నాయి పర్సంటేజ్ అని చెప్తున్నారు మన మ్యానుఫ్యాక్చరర్స్. ఈ ఎస్యూవీలు ఏ ఎస్యూవీలు ఎక్కువగా సేల్ అయ్యాయో తెలుసుకున్నాం ఇప్పుడు. 10th పొజిషన్లో ఉన్నది కియా సెల్టాస్, 11,041 కార్స్, 11,041 కార్లు అమ్మారనమాట మార్చ్లో. ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే కియా గురించి తెలుసు కదా. ఇంతకుముందు కియా రాకముందు చూడడానికి బాగుండే కార్లు తయారు చేసేది ఎవరంటే హుండాయ్ వాళ్ళు అనమాట. ఎస్పెషలీ ఇంటీరియర్ ఫీచర్స్ చాలా బాగుంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. ఆ కలర్ కాంబినేషను, ఫిట్ ఫినిష్, మెటీరియల్, వాళ్ళు వాడే మెటీరియల్ క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది. కానీ కియా వచ్చిన తర్వాత వీళ్ళని ఓవర్టేక్ చేసి ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఎక్స్టీరియర్ చాలా బాగుంటుంది, ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసి హుండాయ్ కన్నా కియా ఎక్కువ బాగుంటాయి అన్నమాట కార్లు. కాబట్టి ఎక్కువ మందికి చాలా తొందరగా ఇష్టమైన కార్ల బ్రాండ్గా తయారైంది అనమాట. ఫీచర్స్ బాగుంటాయి, ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, చూడడానికి బాగుంటాయి, ఎస్పెషల్లీ ఇంటీరియర్ సూపర్ బాగుంటుంది. కాబట్టి చాలామందికి ఇష్టమైన కారు సెల్టాస్ అనమాట. ఇంకొకటి రీసెంట్గానే దీన్ని క్రాష్ టెస్ట్ కూడా చేశారు. సేఫ్టీ కూడా ఇప్పుడు టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది 5 స్టార్స్ వచ్చాయన్నమాట. మంచి సేఫెస్ట్ కారు, మంచి ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ అయితే అన్ని రకాలుగా బాగుంది. ఎక్స్టీరియర్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది, ఇంజన్స్ బాగున్నాయి. ఈ సెగ్మెంట్లో మీరు కారు కొనాలని చూస్తుంటే మీరు ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా, అన్ని ఆప్షన్స్తో పాటు సేఫ్టీ కూడా ఉంది. కాబట్టి మీరు మీ లిస్ట్లో ఇది పెట్టుకోవచ్చు అన్నమాట. 9వ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి విక్టోరస్, 11,062, 11,062 కార్లు అనమాట. ఇది కూడా చూడడానికి బాగుంటుంది, అన్నీ బాగున్నాయి. నాకైతే రియర్ కాస్త అర్థం కావట్లేదు. రియర్ ఉంది కదా, రియర్ ఫినిష్ అందన్న కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ ఇచ్చారు కదా, అది ఫుల్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ ట్యూబ్ లైట్ లాగా ఇచ్చేసినా బాగుండేది. నాకు యాక్చువల్గా అది నచ్చదు. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, ట్యూబ్ లైట్స్ లాగా ఉండడం అనేది నాకని కాదు, చూడడానికి బాగుండదు అసలు. ఇది ఎందుకో అసలు నాకు అర్థమే కావట్లేదు. వాట్ ఈస్ ద మీనింగ్? యూజే లేదు, చూడడానికి కూడా బాగుండదు. ఒకరు పెడితే ఇంక అందరూ ఫాలో అయిపోతూ ఉంటారు. అది తీసేస్తే బాగుంటుంది. వీళ్ళు ఇంకా అదేదో మధ్యలో కట్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. ఏమో అది మీకు నచ్చొచ్చేమో నాకు తెలీదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చూడడానికి బాగుంది, సేఫ్టీ ఉంది, మంచి ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, మైలేజ్ బాగుంది, హైబ్రిడ్ కూడా ఉంది. కాబట్టి చాలామంది ఈ కారు కొనడానికి ఇష్టపడుతుంటారు. మారుతి గురించి తెలుసు కదా, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, మైలేజ్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఇది 9వ స్థానంలో ఉన్నది. తరువాత స్థానంలో 8వ స్థానంలో ఉన్నది హుండాయ్ వెన్యూ, 11,147 కార్స్, 11,147 కార్లు అమ్మారన్నమాట. ఇది ఈ స్థానంలో ఉండడం నాకు నచ్చింది. ఇంకా కాస్త పైకి కూడా వెళ్ళడానికి దీనికి స్కోప్ ఉంది. ఎందుకంటే ముందున్న వెన్యూ అయితే నాకు అంతగా నచ్చేది కాదు. ఇప్పుడున్న ఫేస్ లిఫ్ట్ అయితే చాలా నీట్గా, సింపుల్గా ఉంది. బాక్సీగా చేశారు, చూడడానికి చాలా సింపుల్గా ఉంది, నీట్గా ఉంది, ఎక్స్ట్రాలు ఏం లేవు. డిజైను అంతా బాగుంది. అంతా బాగుంది అని నేను ఎందుకు అంటున్నానంటే మెయిన్లీ చూడడానికి బాగుందని కాదు, క్రాష్ టెస్ట్ చేశారు దీన్ని, 5 స్టార్స్ తీసుకొచ్చింది అనమాట. ఇది ఎప్పుడైనా కారు సేఫ్టీ ఉంటే దాన్ని కొనుక్కోండి. సేఫ్టీతో పాటు రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్, మైలేజ్ అన్నీ బాగుండాలి, మంచి ఇంజిన్ ఉండాలి కదా. మీకు అన్నీ కావాలంటే దీంట్లో లభిస్తాయి అన్నమాట. చూడడానికి బాగుంది, మెయిన్లీ సేఫ్టీ కూడా యాడ్ అయింది అనమాట ఇప్పుడు. అందుకే దీన్ని ఎక్కువ మంది కొనడానికి కారణం అనమాట. ఇంకా ఇది 5 స్టార్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి నాకు తెలిసి సేల్స్ ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో. దీంట్లో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది, పెట్రోల్, అలాగే పెట్రోల్లో టర్బో వస్తుంది, మీకు డీజిల్ కూడా ఉంది, అలాగే ఆటోమేటిక్ కూడా డీసీటీ ఉంది, టార్క్ కన్వర్టర్ కూడా ఉంది. మీకు మాన్యువల్ కావాలన్నా మాన్యువల్, ఆటోమేటిక్ కావాలన్నా ఆటోమేటిక్, ఏదైనా మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత 7వ స్థానంలో ఉన్నది అగైన్ కియా సోనెట్. ఇది కూడా చూడడానికి బాగుంటుంది, కానీ నాకైతే వెన్యూనే చాలా నచ్చింది. ఇప్పుడున్న వెన్యూ చాలా బాగుంటుంది. ఇది 12,000
12 కార్స్ అమ్మారనమాట. 12 కార్లు అమ్మారు. నేను చెప్పాను కదా, కియాని ఎందుకు కొంటారు ఇన్ని సంఖ్యలో అంటే, చూడడానికి బాగుంటాయి, మల్టిపుల్ మంచి ఇంజిన్స్ ఉంటాయి, రిఫైన్డ్ ఇంజిన్స్ ఉంటాయి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగుంటుంది, రిలయబుల్గా ఉంటాయి, కాబట్టి ఎక్కువ మంది కొంటుంటారు. అందుకే ఈ కారు ఇన్ని సంఖ్యలో సేల్ అవుతూ ఉంటుంది ప్రతి నెల. ఇది తరువాత 6వ స్థానంలో ఉన్నది మహీంద్రా స్కార్పియో, 14,578, 14,578 కార్లు. మహీంద్రాలో చాలామందికి ఇష్టమైన ఎస్యూఎల్లో ఇది ఒకటి అనమాట. చాలా బాగుంటుంది డ్రైవింగ్ చేయడానికి, కంఫర్ట్, ఇంజను, హ్యాండ్లింగ్ అన్నీ బాగుంటాయి, స్టెబిలిటీ. ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలామందికి ఫేవరెట్ కార్ అనమాట. చాలామంది ఈ కార్కి అప్గ్రేడ్ అయితే ఈ కార్ కొనాలని కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అంత ఫాలోయింగ్ కూడా ఉంది దానికి, కాబట్టి ఇది టాప్ లిస్ట్లో ఎప్పుడు ఉంటుంది అనమాట. తర్వాత 5వ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి ఫ్రాక్స్, 15,540 కార్స్, 15,540 కార్లు అమ్మారు. ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే చూడడానికి బాగుంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, తర్వాత రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అన్నీ బాగున్నాయి, కాబట్టి ఇన్ని కార్లు కొంటుంటారు. దీంట్లో మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది, టర్బో ఉంది, అలాగే ఆటోమేటిక్లో ఏజిఎస్ ఏఎంటీ వస్తుంది. మీరు టర్బోలో ఆటోమేటిక్ కావాలంటే టార్క్ కన్వర్టర్ కూడా ఉంది, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, కాబట్టి ఎక్కువ మంది కార్ను కొంటుంటారు అనమాట. తరువాత 4వ స్థానంలో ఉన్నది అగైన్ సుజుకి, ఇది బ్రెజా, లెస్ దాన్ 4 మీటర్స్ ఉంటుంది కదా, ఇవన్నీ అవే, బ్రెజా, సోనెట్, వెన్యూ, ఇవన్నీ లెస్ దాన్ 4 మీటర్స్ అనమాట. ఇది 16,130 కార్స్, 16,130 కార్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు సేల్ కావడానికి కారణాలు ఏంటంటే ఇంజిన్ ఆప్షన్స్, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది, 1.5 లీటర్, అలాగే 4 సిలిండర్స్తో వస్తుంది, మీకు మైల్డ్ హైబ్రిడ్ కూడా ఉంది, అలాగే సిఎన్జి కూడా ఉందన్నమాట. మైలేజ్ బాగా వస్తుంది. ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే హైబ్రిడ్, ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే మీకు సిఎన్జి దొరుకుతుంది. దాంతోపాటు సేఫ్టీ కూడా 4 స్టార్ ఉంది, కాబట్టి ఎక్కువ మంది కార్ని కొనడానికి ప్రతి నెల ఇష్టపడుతుంటారు, అందుకే టాప్ లిస్ట్లో ఇది ఉంటుందన్నమాట. తర్వాత 3వ స్థానంలో ఉన్నది హుండై క్రెటా, చాలామందికి ఫేవరెట్ కార్ అనమాట. ఇది అబవ్ 4 మీటర్స్ ఉంటుంది. ఇది సెల్టాస్, విక్టోరిస్ ఇదంతా ఒక సెగ్మెంట్ అనమాట, అబవ్ 4 మీటర్స్ సైజ్. ఇది పేర్లు కంపాక్టా, మిడ్ సైజా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పేర్లు మీకు కన్ఫ్యూజన్గా ఉంటే 4 మీటర్స్ లోపల ఉన్నది ఒకటి, 4 మీటర్స్ పైన ఉన్నది ఒకటి అనమాట. ఇది అబవ్ 4 మీటర్స్. 17,838 కార్స్, 17,838 కార్లు అమ్మారనమాట. ఇది ఇన్ని కార్లు కొనడానికి కారణం ఏంటంటే చూడడానికి ఫస్ట్లీ చాలా బాగుంటుంది. ఇది ఎక్స్టీరియర్, ఇంటీరియర్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, హుండై అంటే చాలా బాగుంటుంది. ఫిట్ ఫినిష్ సమస్యలు ఉండవు, క్వాలిటీ సమస్యలు ఉండవు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్యలు ఉండవు, రిలయబుల్గా ఉంటాయి, డ్యూరబుల్గా ఉంటాయి, అన్నీ బాగుంటాయి, కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొనడానికి ఇష్టపడుతుంటారు. నాకైతే క్రెటా కన్నా సెల్టోసే నచ్చుతుంది చూడడానికి. అదే కాకుండా ఇప్పుడు సెల్టాస్ 5 స్టార్ కూడా ఉంది, సేఫ్టీలో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది, కాబట్టి మీరు ఆ సెగ్మెంట్లో కొంటుంటే చూసుకోండి ఒకసారి. తరువాత 2వ స్థానంలో ఉన్నది టాటా నెక్సాన్, 19,810 కార్స్, 19,810 కార్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు కొనడానికి కారణం ఏంటంటే ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది, చాలామందికి ఇష్టమైన కార్ ఇది. ఇంకొకటి మెయిన్ యూఎస్పి ఏంటంటే సేఫ్టీ, 5 స్టార్ సేఫ్టీ ఉంది. తర్వాత ప్లస్ పాయింట్ ఏంటంటే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటాయి టాటా కార్స్, సేఫ్టీతో పాటు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంటాయి, సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కాబట్టి ఎక్కువ మందిని కొనడానికి ఇష్టపడుతుంటారు. తర్వాత నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది టాటా పంచ్, నాకు ఇష్టమైన కార్ ఇది, 20,977 కార్స్, 20,977 కార్లు అమ్మారన్నమాట. ఇది టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటి? టాప్ సెల్లింగ్ ఎస్యూవీస్, నెంబర్ 1 సెల్లింగ్ ఎస్యూవీ అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. నాకు ఈ అన్నింటిలోకి కంపేర్ చేస్తే చూడడానికి బాగున్నవి ఏంటి అంటే, నాకు నచ్చినవి చూడడానికి వెన్యూ అండ్ పంచ్, తర్వాత సెల్టాస్ నాకు నచ్చింది, మీకు వేరే ఉండొచ్చు.
ఫస్ట్ వెన్యూ, తర్వాత పంచు, తర్వాత సెల్టాస్ చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది చాలామందికి ఇష్టం కావడానికి, నచ్చడానికి కారణం ఏంటంటే టాటా పంచ్ సింపుల్ డిజైన్, బాక్సీ డిజైను, 2 బాక్స్ డిజైను, ఎస్యూవి డిజైను, ఎక్కువ ఎక్స్ట్రా డిజైన్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా, ఇంకా నీట్గా ఉంది, ఇంకా సింపుల్గా ఉంది. ఎక్స్ట్రాలు ఏమీ లేదన్నమాట, సింపుల్గా చేశారు. బాక్సీ అన్నారు, ఎస్యూవి పేరు పెట్టిన దానికి న్యాయం చేశారు వీళ్ళు. బాక్సీ డిజైన్ ఉంది, నీట్గా ఉంది. తర్వాత సీటింగ్ పొజిషన్ కూర్చున్నాక కొంతమంది ఎస్యూవీలని పేర్లు పెట్టి అమ్ముతున్నారు కదా, లోపల కూర్చుంటే ఏదో హ్యాచ్ బ్యాక్లోనో సెడాన్లోనో కూర్చున్నట్టు ఉంటుంది. దీంట్లో మీరు యాక్చువల్గా పెద్ద కార్లో ఎస్యూవీలో కూర్చున్నట్టే ఉంటుంది. పంచ్లో చూసేదానికి చిన్న కారే, కాకపోతే లోపల కూర్చుంటే మీరు ఎస్యూవీలో పైన కూర్చున్నట్టు కమాండింగ్ సీటింగ్ పొజిషన్లో కూర్చున్నట్టు ఉంటుంది అన్నమాట. కాబట్టే దీన్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కూర్చున్న తర్వాత బోనెట్ విజిబిలిటీ, ఆల్ ఓవర్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. పైగా మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 1.2 లీటర్ 3 సిలిండర్స్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఉంది. దాంట్లోనే మీకు మాన్యువల్ ఆటోమేటిక్ దొరుకుతుంది. సేమ్ ఇంజన్తో మీకు సిఎన్జి దొరుకుతుంది. ఎక్కువ మైలేజ్ కావాలనుకున్న వాళ్ళకి సిఎన్జి కూడా ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం నాకు సిఎన్జి కావాలి, మాన్యువల్ వద్దు అనుకుంటే మీకు ఇప్పుడు ఆటోమేటిక్ కూడా యాడ్ చేశారనమాట. సిఎన్జిలో మీకు ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది ఇప్పుడు. నెక్స్ట్, ఇంతకుముందు చాలామంది చెప్పేవాళ్ళు కదా, నాకు సిఎన్జి కొనాలని ఉంది, పంచ్ కొనాలని ఉంది, లేదా పంచ్ కొన్న ఓనర్స్ కూడా చెప్పేది ఒకే కంప్లైంట్ ఉండేదన్నమాట. మంచిగా ఉంది కారు, పవర్ ఇంకాస్త ఎక్కువ ఉండాలి, అప్పుడే పంచ్ ఉండేది దీంట్లో అని చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు టర్బో కూడా యాడ్ చేశారు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఉందన్నమాట. ఇప్పుడు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది, సేఫ్టీ ఉంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ సూపర్గా ఉంది, సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది, విజిబిలిటీ చాలా బాగుంది, సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది, హ్యాండ్లింగ్, స్టెబిలిటీ, సస్పెన్షను, కనెక్టెడ్ ఫీలింగ్ అన్నీ బాగున్నాయి. దాంతో పాటు మీకు మంచిగా మైలేజ్ కావాలంటే న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది పెట్రోల్లో, ఇంకా మైలేజ్ ఎక్కువ కావాలంటే సిఎన్జి ఉంది. ఇప్పుడు చాలామందికి పవర్ఫుల్ ఇంజిన్ కావాలన్నారా, మీకు ఇప్పుడు టర్బో కూడా యాడ్ చేశారనమాట. మీరు దేనికి ఏ కారు కొనాలనుకున్నా ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోండి. లాస్ట్ మంత్కి సంబంధించి టాప్ 10 సెల్లింగ్ ఎస్యూవీస్ లిస్ట్ ఇదే అనమాట. మీ ఉద్దేశంలో టాప్ 10 సెల్లింగ్ ఎస్యూవీస్లో ఏ ఎస్యూవీ ఉండాలి, ఏది మిస్ అయింది అనేది కమెంట్స్ రూపంలో తెలియజేయండి.